దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కు చెందిన ఓ విమానంలో ఈ గురువారం సాంకేతిక లోపం సంభవించింది. 330 మంది ప్రయాణికులతో ముంబై నుంచి లండన్లోని హీత్రూకి ఈ నెల 16న వెళ్లిన విమానం జర్మనీ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదాన్ని గుర్తించిన జర్మనీ వెంటనే తమ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లను రంగంలోకి దింపి జెట్ ఎయిర్వేస్ విమానానికి ఎస్కార్ట్గా పంపించింది. అయితే కొద్ది నిమిషాల తర్వాత మళ్లీ ఏటీసీకి విమానానికి మధ్య సంబంధాల పునరుద్ధరణ జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై జెట్ ఎయిర్వేస్ ఇవాళ డీజీసీఏకు వివరణ ఇచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ ఆ విమాన సిబ్బందిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కు చెందిన ఓ విమానంలో ఈ గురువారం సాంకేతిక లోపం సంభవించింది. 330 మంది ప్రయాణికులతో ముంబై నుంచి లండన్లోని హీత్రూకి ఈ నెల 16న వెళ్లిన విమానం జర్మనీ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదాన్ని గుర్తించిన జర్మనీ వెంటనే తమ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లను రంగంలోకి దింపి జెట్ ఎయిర్వేస్ విమానానికి ఎస్కార్ట్గా పంపించింది. అయితే కొద్ది నిమిషాల తర్వాత మళ్లీ ఏటీసీకి విమానానికి మధ్య సంబంధాల పునరుద్ధరణ జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై జెట్ ఎయిర్వేస్ ఇవాళ డీజీసీఏకు వివరణ ఇచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ ఆ విమాన సిబ్బందిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.